నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ ఖాళీ అవుతుంది. 80% మంది రెడీగా ఉన్నారన్న కేసినేని చిన్ని. కేరళలో ప్రధాని మోదీ పర్యటన, కొచ్చి పోర్టు విస్తరణ పనులు ప్రారంభం. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. ఆయనతో పాటు అనుచరులు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వంగవీటి రాధ, కేశినేని శివనాథ్, గద్దె రామ్మోహన్ తదితర నేతలతో చర్చలు జరిపారు. బుజ్జగించేందుకు దేవినేని అవినాష్ తదితర వైసీపీ నేతలు రంగంలోకి దిగినప్పటికీ ఆ పార్టీలో తనకు అడుగడుగున అవమానాలు ఎదురయ్యాయని, అక్కడ కొనసాగలేనని తేల్చి చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీలో చేరనున్నట్టు తెలిసింది. 2019లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గద్దె రామ్మోహన్ పై భవకుమార్ పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 4వ విడత జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. కాగా నేతలు టికెట్ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే వెలువడిన 3 జాబితాల్లో పలువురు ఆశావహులకు చుక్కెదురైంది. కొన్ని చోట్ల సిట్టింగ్లను కాదని కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించారు. దీంతో 4వ జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే సీఎంఓకి వచ్చారు. మాజీ మంత్రి బాలినేని కూడా సీఎంఓకు చేరుకున్నారు. ఒంగోలు ఎంపీ వ్యవహారంపై ముఖ్యమంత్రితో ఆయన చర్చించనున్నారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 4వ విడత జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. కాగా నేతలు టికెట్ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే వెలువడిన 3 జాబితాల్లో పలువురు ఆశావాహులకు చుక్కెదురైంది. కొన్ని చోట్ల సిట్టింగ్లను కాదని కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించారు. దీంతో 4వ జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే సీఎంఓకి వచ్చారు. మాజీ మంత్రి బాలినేని కూడా సీఎంఓకి చేరుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్.
సుమిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి 4వ జాబితా పైన ఈరోజు కసరత్తు కొనసాగుతూ ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా క్యాంపు కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్య నాయకులతో కూడా సమావేశం అవుతూ ఉన్నారు. కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పార్టీ అనుసరిస్తున్నటువంటి తీరుపైన బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒంగోలు ఎంపీ సీటు వ్యవహారంతో పాటు గిద్దలూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి అదేవిధంగా మార్కాపురం ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి కూడా కొంత వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో మాగుంట శ్రీనివాసరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని ఆయన పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒంగోలు ఎంపీ సీటు విషయంలో ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ సీటు విషయం తేల్చాల్సిందిగా గత కొద్ది రోజులుగా పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఒంగోలులో ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా గతంలో ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చాలి, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు నిధులు విడుదల చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావటం లేదు. ఈ విషయం పైన కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి మార్పులు చేర్పుల విషయం పైన కూడా బాలినేని కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మార్పులు చేర్పుల్లో భాగంగా మంత్రులు ఆదిమూలం సురేష్ అదేవిధంగా మేరుగు నాగార్జునను నియోజకవర్గ నేతలకు పరిచయం చేసే కార్యక్రమానికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక గతంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు విజయవాడ వచ్చారు. 3 రోజుల పాటు విజయవాడలో వేచి చూడటం జరిగింది. కానీ పార్టీ ముఖ్య నేతల అపాయింట్మెంట్ దొరికినప్పటికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత అసహనం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆయన్ను క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలు కోరినటువంటి నేపథ్యంలో ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్టు తెలుస్తుంది. ఇటు ఒంగోలు ఎంపీ వ్యవహారంతో పాటు ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా మరో మంత్రి జోగి రమేష్ కూడా కొద్దిసేపు క్రితమే సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. జోగి రమేష్ పెడర నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తాజాగా ఆయనకి పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. అయితే పెనమలూరు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు మంత్రి జోగి రమేష్కు సహకరించడం లేదనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. పార్థసారథి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జోగి రమేష్కి వైసీపీ బాధ్యతలు అప్పగించింది. కానీ నియోజకవర్గ స్థాయి నేతలు కావచ్చు, ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు జోగి రమేష్కు సహకరించమని చెప్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ క్యాంపు కార్యాలయానికి రావడం కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా సీఎం జగన్ దృష్టికి మంత్రి జోగి రమేష్ తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరొక ఎంపీ సీటు అంశానికి సంబంధించి కూడా పార్టీలో గత కొద్ది రోజులుగా రమేష్ అంటే ఇప్పటి వరకు వైసీపీ లిస్ట్ 3 లిస్టులో రిలీజ్ చేసిన సందర్భంలో వైసీపీలో చోటు చేసుకున్న అంశాలు ఇప్పుడు 4th లిస్ట్ రాబోతున్న సందర్భంలో నెక్స్ట్ కూడా వైసీపీలో ఎలాంటి జరిగేవి ఉన్నాయని అనుకుంటున్నారు? దీనిపైన ఎలాంటి ఉత్కంఠ ఉంది? అంటే ప్రధానంగా ఇప్పటికే 3 సార్లు లిస్టులు ప్రకటించడం జరిగింది. మొత్తం 59 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. అందులో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో మార్చారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించడం జరిగింది. కొంతమంది ఎంపీలకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా గతంలో ప్రకటించినటువంటి జాబితాలో చోటు దక్కలేదు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఇప్పటికే మారతామని ప్రకటన చేసినటువంటి పరిస్థితి. మరోవైపు నియోజకవర్గాల మార్పులు చేర్పుల్లో భాగంగా కొత్త వారికి కొంతమంది నేతలు కూడా సహకరించడం లేదు. ఇక 4వ జాబితాకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ముందుగానే పార్టీ నేతలను పిలిపించి మాట్లాడే ప్రయత్నం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ టికెట్ వచ్చే అవకాశం లేని నేతలు ఎవరైతే ఉన్నారో వారు కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 2 ఎంపీలు గతంలోనే రాజీనామా చేశారు. 2 ఎమ్మెల్యేలు పార్టీ మారతామని ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. 4వ జాబితా విడుదలైన తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలు టికెట్ దక్కకపోతే అవసరమైతే పార్టీ మారటానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అన్ని అంశాలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బేరేజ్ వేస్తూ ఉన్నారు. పార్టీ నేతలతోనూ ముఖ్య నేతలతోనూ చర్చిస్తూ ఉన్నారు. 4వ జాబితా ప్రకటించే కంటే ముందే ఎవరికైతే టికెట్ వచ్చే అవకాశం లేదో వారందరినీ పిలిచి మాట్లాడటంతో పాటు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వారికి ఏ విధంగా న్యాయం చేస్తామనే విషయాలను కూడా వివరించే ప్రయత్నం అయితే ఒకవైపు నుంచి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్.
విజయవాడ స్వరాజ్య మైదానంలో 19వ తేదీన భారీ అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు. 81 అడుగుల వేదికపై 125 అడుగులతో 400 కోట్ల రూపాయల నిధులతో దీన్ని నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. జనవరి 20 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునేలా లోపల ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం ఏర్పాటు చేశారు. 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ప్రకటించారు. చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుందన్నారు. మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య తెలంగాణ ప్రభుత్వం ధరణిపై ఫోకస్ పెంచింది. ధరణిని రద్దు చేసి భూమాత వెబ్సైట్ను తీసుకువస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 2 సార్లు భేటీ అయిన ధరణి కమిటీ సమస్యలను అధ్యయనం చేస్తోంది. ధరణి అనేక సమస్యల్ని సృష్టించిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. ఇకపై సీసీఎల్ఏ కేంద్రంగా ధరణి కమిటీ పనిచేస్తుందన్నారు. కమిటీ ఏం చేయబోతుందో ఈ నెల 22న వెల్లడిస్తామన్నారు. త్వరలో ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇస్తామన్నారు. అంశం లక్షల మంది రైతాంగానికి ఇది చాలా కీలకమైన అంశం. లక్షల మంది రైతాంగానికి సంబంధించిన భూమి హక్కుల సమస్య 2017లో డిసెంబర్ నాడు గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా భూముల రికార్డుల ప్రక్షాళన నుండి సవరణ నుండి పేరుతో ఒక చట్టము జీవో 6 సంవత్సరాలు అంటే మొన్న 2023 డిసెంబర్ నాటికి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల సమస్య అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అనేకమైన సమస్యలు తెచ్చిపెట్టింది. సమస్యల పరిష్కారం చేయాలి ప్రభుత్వాలు, కానీ సమస్యలను తెచ్చిపెట్టడం అది సబబు కాదు, మంచిది కాదు. రాముడి మీద బీజేపీకి ప్రేమ లేదని, హిందూ ఓట్ల కోసం రామనామ జపం చేస్తోందని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. రాముల వారిని కూడా రాజకీయాల్లోకి లాగి ఓట్లు సంపాదించాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. దేవుడి మీద అందరికీ భక్తి ఉంటుందని, తాను పిలిచినప్పుడే రావాలి అన్నట్టుగా మోదీ వ్యవహారం ఉందని మండిపడ్డారు. మేము ఇన్విటేషన్ పంపిస్తుంది, పెళ్ళారా బాబు? నీ కొడుకు పెళ్లిగా అయితే నువ్వు ఇన్విటేషన్ లేకుంటే నీ బిడ్డ పెళ్లి అంటే ఇన్విటేషన్. దేవునికి గుడి కట్టిన అందరు పోతాము, ఇవాళ పోతామా రేపు పోతాము, నువ్వు మాకు ఇన్విటేషన్ ఇచ్చేదేంటి? దాన్ని కూడా పొలిటికల్ అందుకుంచే రాహుల్ గాంధీ అన్నాడు, ఇది పొలిటికల్ గేమ్. రాముని మీద ప్రేమ కాదు, ఓట్ల గురించే రాజకీయం, అందుకుంచే మేము పోమని అన్నాడు. పోయేటాడు పోతాము, బరాబర్ పోతాం. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ గుడ్లు పోయిండు. టీడీపీ అధినేత చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించింది.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. 7 రోజుల పాటు జరిగే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఆలయ ట్రస్ట్ 7,000 మందికి పైగా అతిథుల్ని రామమందిర వేడుకకు ఆహ్వానించింది. వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులు ఉన్నారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నిన్న రామాలయ ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించారు. నిన్న రామాలయ ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభమయ్యాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. రామ్లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు. రేపు గణేష అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణవరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. అయోధ్య రామయ్యకు కానుకలు వెల్లువలా వస్తున్నాయి. ప్రారంభోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో కానుకలు అయోధ్యకు తరలి వెళ్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్ వారు భారీ లడ్డు కానుకగా అందిస్తున్నారు. 1265 కేజీల భారీ లడ్డు అయోధ్యకు బయలుదేరింది. ఈ సందర్భంగా లడ్డు శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. పికెచ్ 4వ వార్డు నుండి టాన్బర్న్ హనుమాన్ టెంపుల్ వరకు జరిగిన శోభాయాత్రలో బీజేపీ నేతలు, స్థానికులు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.